నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాసిని. నేను ప్రెసెంట్ అయితే హర్షిత్ పెట్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఇంకా కాక్టైల్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, డాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పొమేరియన్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏంటి, బాగున్నాను. చాలా అల్లరి చేసేస్తుంది, ఇది ఆగట్లేదు అసలు. పొమేరియన్ బ్రీడ్ అంతేనండి, బాగా చాలా యాక్టివ్ ఉంటాయి, ఫ్రెండ్లీ ఉంటాయి. యాక్చువల్గా ఇవి పాపులర్ బ్రీడ్, మోస్ట్ పాపులర్ బ్రీడ్. అవును, అంటే ఇంట్లో పెంచుకోవడానికి చక్కగా ఇంట్లో పెంచుకోవడానికి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి, చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. అందరికి అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా 80% పీపుల్ ఎక్కువ పొమేరియన్ డాగ్స్ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇది వైట్ కలర్ లో ఉంది కదా, అంటే పెద్ద అయిన తర్వాత కూడా షేడ్ అయినా మారుతుందా? వైటే ఉంటుందండి. చిన్నప్పుడు వైట్ ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా వైటే ఉంటుంది. దీంట్లో ఇంకా బ్రౌన్ వస్తాయి, ఇంకా వేరే వేరే కలర్స్ కూడా వస్తాయి, బ్లాక్ కూడా వస్తాయి. ఓకే, చిన్నప్పుడు ఏ కలర్ ఉంటే అదే కలర్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉంటుంది? ఇవన్నీ ఆల్మోస్ట్ దీంట్లో 4-5 కలర్స్ ఉంటాయి. 4-5 కలర్స్. దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి. మినీ పమ్ ఉంటుంది, రెగ్యులర్ ఇండియన్ స్పిట్స్ ఉంటాయి, రెగ్యులర్ పొమేరియన్ ఉంటాయి. అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఈ పొమేరియన్ కి డాగ్ కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, పోలాండ్ లో ఒక ఊరి పేరు పొమేరియన్, ఆ పేరు పొమేరియన్ డాగ్ వచ్చింది. చాలా యాక్టివ్ ఉంటాయండి, ఎనర్జెటిక్. చూస్తుంటే తెలుస్తుంది, బాగా అల్లరి చేస్తుంది. బాగా అల్లరి చేస్తాయి. ఎంత సైజ్ పెరుగుతుంది ఇది? ఇది ఒక 1.5 feet 2 feet సైజ్ ఉంటుందండి. దీంట్లో మినీ పొమేరియన్ అని ఉంటుంది, మినియేచర్ పొమేరియన్ అని, పాకెట్ పొమేరియన్ అని ఉంటాయి. అవి చిన్నగానే ఉంటాయి. ఈ సైజ్ ఉంటే ఇదే సైజ్ ఉండిపోతాయి. 10 years వచ్చినా 12 years వచ్చినా అదే సైజ్ ఉంటాయి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years, 16 years కూడా కొన్ని డాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి దీనికి ట్రైనింగ్ అది ఇవ్వచ్చా మనం? ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు, అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాయండి. పిల్లలతో బాగా స్పెండ్ చేస్తాయి టైం. ఎలాంటి కండిషన్స్ లో ఉంటాయి ఇవి? ఇది మన ఇండియన్ కండిషన్స్ బాగా సూట్ అవుతుందండి. ఇది మంచి బడ్జెట్ లో వచ్చే బ్రీడ్ అన్నమాట. పొమేరియన్ అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎంత ఉండొచ్చు? స్టార్టింగ్ మనకి 6,000 నుంచి 1 lakh వరకు కూడా ఉన్నాయండి పొమేరియన్ లో. ఓకే, వదిలేయండి, అరుస్తుంది అది. సో దీనికి ఎన్ని మంత్స్ ఇప్పుడు? 45 days. 45 days. దీని ఫీడింగ్ షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. ఫీడింగ్ మార్నింగ్ నుంచి 3 times ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 times ఫీడ్ చేస్తే సరిపోతుంది. 40 days వరకు మదర్ ఫీడింగ్ ఉంటుంది. ఆ తర్వాత పెడిగ్రీ గానీ రాయల్ క్యానన్ గానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కొనాలి అని అంటే ఎన్ని డేస్ అప్పుడు తీసుకుంటే మంచిది అంటారు? ఇది 45 days తర్వాత తీసుకుంటే బాగుంటుందండి. మదర్ మిల్క్ అంతా బాగుంది, స్ట్రాంగ్ గా తయారవుతుంది. మరి వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి? వ్యాక్సిన్ 45 days తర్వాత చేయించుకోవాలి. 45 days తర్వాత. ఇంట్లోని అంటే దీన్ని ఫ్రీగా వదిలేయాలా, లేకపోతే బంధించిన ఇది ఉంటుందా? వీటిని ఫ్రీగానే వదిలేయాలండి. ఫ్రీగా వదిలేస్తేనే వాటికి కూడా బంధిస్తే కొంచెం అరిచినట్టు చేస్తే అలవాటు ఉండదు వాటికి. ఏదైనా టాయ్స్ అలా ఇస్తే బాగా ఆడుకుంటాం. ప్లేఫుల్ డాగ్. అలా అది కరుస్తుందా మరి? కరవదండి. చిన్నప్పుడు ఏంటంటే టీత్ వాటికి కొంచెం ఇదిగా ఉంటుంది, వాటికి కొంచెం కాల్షియం బోన్స్ స్టిక్స్ ఉంటాయి, అవి ఇస్తే బాగా ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. మరి స్నానం అది ఎలా? స్నానం 3 months అబోవ్. అప్పటి వరకు వెట్ వైప్స్ ఉంటాయి, వెట్ వైప్స్ తోని డైలీ క్లీన్ చేసుకోవాలి. 3 months తర్వాత షాంపూ చేయించుకోవచ్చు, వీక్లీ ట్వైస్. 3 months 3 months తర్వాత ఈ లోపు ఫోమ్ షాంపూ ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకోవచ్చు వాటితో. అంటే రెగ్యులర్ గా చేయకూడదా? 3 months లోపు వెట్ వైప్స్ ప్లస్ ఫోమ్ షాంపూ, రెగ్యులర్ షాంపూ ఎక్కువ యూజ్ చేయాలి. వీటికంటూ సెపరేట్ గా షాంపూస్ అవన్నీ ఉన్నాయి? పొమేరియన్ సెపరేట్ షాంపూస్ ఉంటాయి. ఏ బ్రీడ్ కి తగ్గట్టు అలా కూడా ఉంటాయి, బ్రీడ్ తగ్గట్టు షాంపూస్ ఉంటాయి. ఆల్ బ్రీడ్ మిక్సింగ్ కూడా షాంపూస్ ఉంటాయి. వీటికి ఏమన్నా టిక్స్ ప్రాబ్లం అలా వస్తే ఆ షాంపూస్ ఉంటాయి. ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఎంత సైజ్ పెరుగుతుంది ఇది? 1.5 feet 2 feet సైజ్ వరకు పెరుగుతుంది రెగ్యులర్ పొమేరియన్. మినీ పొమేరియన్, టీ కప్ పొమేరియన్ అయితే చిన్న సైజ్ లోనే ఉండిపోతాయి. చాలా ఫ్రెండ్లీ ఉంటుందండి, హ్యూమన్స్ తో బాగా ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తుంది. లైఫ్ స్పాన్ ఎంత అన్నారు? లైఫ్ స్పాన్ 12 to 15 years. చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇంట్లో ఫుడ్ కూడా పెట్టేస్తూ ఉంటారు. అలా ఇంట్లో ఫుడ్ అది పెట్టచ్చా వీటికి? ఇంట్లో ఫుడ్ పెడితే హెయిర్ ఫాల్ వస్తూ ఉంటాయండి. ఇంట్లో ఫుడ్ పెట్టకూడదు. వాటికి ఏంటంటే కంపల్సరీ పెడిగ్రీ, రాయల్ క్యానన్, ఇంకా చాలా కంపెనీస్, రూల్స్
ఇవే కంపెనీస్ అన్ని ఉన్నాయి, సూపర్ కోట్, హిమాలయ అన్ని ఫుడ్ ఉన్నాయి, వాటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో రైస్ అవి పెడితే వాటికి తొందరగా హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ అట్లా ఉంటుంది. లైఫ్ స్పాన్ కూడా తగ్గే అవకాశం లైఫ్ స్పాన్ తగ్గుతుంది, కొంచెం యాక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒరిజినల్ బ్రీడా కాదో ఎలా కనిపెట్టగలం మనం? ఒరిజినల్ బ్రీడ్ ఫర్ బట్టి తెలుసుకోవచ్చు, ప్లస్ వీటి మదర్ ఫాదర్ పిక్స్ చూసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పప్పీస్ కొనుక్కునేటప్పుడు మదర్ ఫాదర్ పిక్స్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ ఫర్ ఉంటది, ప్లస్ బ్రీడ్ తెలిసిపోతుంది అండి చూస్తే కూడా. ఏ ఏజ్ లో ఇది క్రాసింగ్ కి వస్తుంది? ఇది వచ్చేసి 1 year అండి. 1 year టైంలో క్రాసింగ్ వస్తుంది. ఓకే, అంటే ఎన్ని పిల్లలు పెట్టచ్చు ఒక క్రాసింగ్ లో? ఒక 5 to 10 అండి, 5 నుంచి 10 వరకు వస్తాయి ఒక క్రాసింగ్ టైం కి. మీరు ఇందాక అన్నారు కదా ఫర్ చూసి చెప్పచ్చు అని. ఇప్పుడు నార్మల్ అంటే డూప్లికేట్ వి కూడా ఫర్ అలానే ఉంటుంది, అప్పుడు మనం ఎలా కనిపెట్టగలం వాటిని? చిన్నప్పుడు కొన్ని ఏంటంటే సేమ్ ఫర్ ఉంటది, పెద్ద అయిన తర్వాత చేంజ్ అయిపోతుంది. హైట్ లో కానీ డిఫరెన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా క్రాస్ బ్రీడ్ ఏంటనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొనేటప్పుడు ఏజ్ ఒకటి, మదర్ ఫాదర్ పిక్స్ చూసుకోవాలి, వీలైతే వెటర్నరీకి ఒకసారి చూపించుకొని పర్చేజ్ చేసుకుంటే బెటర్. పొమేరియన్ పప్పి. ఇది కూడా పొమేరియనా? ఇది పొమేరియన్. ఇది పెద్దది, ఇది కొంచెం 50 days ఏజ్ ఉంది. ఓకే, మనకి కొంచెం డబుల్ కలర్ వచ్చింది చూసారు కదా. అవును, అదే కొంచెం బ్రౌనిష్ వస్తుంది, పెద్ద అయిన తర్వాత కూడా ఇదే బ్రౌనిష్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది షేడ్ ఈ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, పెద్ద అయిన తర్వాత ఇంకా డార్క్ అవుతుందా, ఇంకా లైట్ అవుతుందా? డార్క్ అయిపోతుంది. సో మొత్తం అంతా బ్రౌన్ వస్తుందా? మొత్తం రాదు, కొద్దిగా బ్రౌనిష్ వస్తుంది. అది వైట్ ఎక్కువ ఉంది కదా, ఇది మనకి బ్రౌనిష్ గా కనిపిస్తుంది. అది ఓకే, ఇంకా బాగా యాక్టివ్ అన్నమాట. ఇది అసలు ఉండట్లేదు చేతిలోనే, చాలా యాక్టివ్. ఓకే, డైలీ వాకింగ్ అవన్నీ చేయించాలా వీటికి? కొద్దిగా పెద్దగా అయిన తర్వాత కంపల్సరీ వాకింగ్ తీసుకెళ్ళండి. యాక్టివిటీ కావాలి ఈ పప్పీస్ కి, కంపల్సరీ ఎక్సర్సైజ్ కావాలి, కంపల్సరీ 30 minutes వాకింగ్ కంపల్సరీ అండి పెద్దగా అయిన తర్వాత. ఇప్పుడు ఈ పప్పీస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా తెలుస్తుంది? అంటే ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి అవి? ఇప్పుడు వీటికి ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సింది మోషన్ అబ్జర్వ్ చేయాలండి. మోషన్ కనుక టైట్ గా మీడియం గా ఉంటే పర్వాలేదు, అది కాకుండా కొంచెం లూజ్ గా మోషన్స్ అవుతున్నట్టుగా ఉంటే దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు. కొంచెం జ్వరం అది వచ్చినా కూడా ఫుడ్ తీసుకోవడం మానేయడం చేస్తాం అన్నమాట. మోషన్ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫీడింగ్ ఒకసారి పెట్టినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటే దానికి హెల్త్ కండిషన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది? బాగా పెట్టుకోవాలంటే ఇంకా మంచి మంచి స్నాక్స్ ఉంటాయి, వాటికి ఫీడింగ్ ఉంటుంది. ఒక 4000 వరకు కూడా ఖర్చు, 1000 నుంచి 4000 మధ్యలో కూడా మనం ఖర్చు పెట్టి మెయింటైన్ చేసుకోవచ్చండి. మిగతా వేరే డాగ్స్ తో పోల్చుకుంటే ఈ డాగ్ కే కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లల దగ్గర అదే అంటే ఇది బాగా అల్లరి చేస్తుంది, మరి పిల్లల దగ్గర ఎలా ఉంటది? ఇది పిల్లలతో బాగా ఫ్రెండ్లీగా ఉంటదండి, పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ పప్పీని. వీటికి కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే మనకి నెయిల్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. వెటర్నరీతో వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు టైం టు టైం వెటర్నరీ చార్ట్ ఇస్తారు, ఆ చార్ట్ ప్రకారం మిస్ కాకుండా వ్యాక్సిన్స్ చేయించుకోవాలి. అప్పుడు మనకి ఏమైనా కొంచెం గీసుకున్నా గానీ మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో ఫైనల్ గా ఈ బ్రీడ్ కొనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బ్రీడ్ హ్యాపీగా తీసుకోవచ్చండి, ఇంట్లో ఫ్రెండ్లీగా ఉంటది, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటది. చిన్న డాగు కాదు, అట్లాంటి పెద్ద డాగు కాదు, బడ్జెట్ లో వస్తుంది, మీతో బాగా స్పెండ్ చేస్తుంది. ఓకే, బాయ్. హలో, బాయ్. షేక్ హ్యాండ్ ఏమన్నా ఇస్తుంది? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. వావ్, ఇది 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 ఓకే, నటు పెట్టండి అయ్యో. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ ఇవ్వు. మీరు అప్పుడే ట్రైనింగ్ ఇచ్చేసారా వీటికి? ట్రైనింగ్ అన్నట్టు ఇది.